హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్. ఈరోజు ఏలూరులో సెకండ్ డే. సో ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 5:30 అయ్యేసరికి మెలకు వచ్చేసింది. సో నేనైతే బాబుల్ బాబు అయితే ఎవ్రీడే 5 km పక్కా అంట. సో 20 minutes రన్నింగ్ చేస్తానని తను రన్నింగ్లో మునిగిపోయాడు. తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా చిన్న చిన్న వర్కౌట్ స్టార్ట్ చేశా. అండ్ నిజం చెప్పాలంటే నాకు చాలా రోజులైంది వర్కౌట్ చేసి. ఇంటికి వచ్చి నుంచి అయితే వర్కౌట్స్కి టైమే లేదు, చిన్న చిన్న డ్యాన్సులు తప్పితే. సో కొంచెం వెయిట్ గెయిన్ అనిపించింది. అండ్ దట్టు కొంచెం లేజీగా ఉండడం వల్ల చిన్న చిన్న వర్కౌట్ చేసి రిటర్న్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ కూడా అవ్వకుండా ఇంకా మామీతో నేను తిరగడానికి వచ్చేసాను. తిరగడంలో అయితే నాలాగే మామీ కూడా నాకు పార్ట్నర్ అనేది చెప్పుకోవాలి. సో ఎక్స్పెక్ట్ చేయలేదు జాతర ఈ ఊరిగింపు స్టార్ట్ అయిపోతుందని. మేము నార్మల్గా ఊరు తిరగమని వచ్చేసరికి ఈ గుడి దగ్గర జాతర ఊరిగింపు అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇదే కొర్లబండి. ఈరోజు ప్రత్యేకత ఈ కొర్లబండి అనేది. దీనికి ఏంటంటే దేవతకి అర్పితమిస్తూ ఇలా ఒక రథాన్ని తయారు చేస్తారంట. ఒకే చెట్టుతో ఒక రథాన్ని తయారు చేసి 4 వైపులా పందుల్ని కట్టి మిడిల్లో ఒక మనిషిని ఉంచుతారంట. వాళ్ళు ఊరు బయట శ్మశానంలో సాయంత్రం ఊరేగింపుగా తీసుకెళ్ళి విడిచిపెడతారు. ఇక్కడ చందాల వివరాలు చూసేసరికి నాకు కళ్ళు తిరిగాయి. ఒక్కొక్కరు 1,00,000, 2,00,000, 50,000 ఇలా చాలా అమౌంట్ అయితే ఉందండి. సో నాకైతే తెలియదు ఈ జాతర యొక్క బడ్జెట్ ఎంత అనేది. బట్ ఈ గ్రాండ్నెస్ చూసేసరికి మాత్రం అర్థమవుతుంది. ఈవెంట్స్ చాలా ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఊరేగింపులో నాకు తెలిసి నేను చూసిన అతిపెద్ద ఊరేగింపు జాతర ఇదే అనుకోవచ్చు. ధన, లావణ్య వదిన వీళ్ళందరూ ముందుగానే అడిగారు టెంపుల్కి వస్తారని. మేము రామని చెప్పాం. సో ఇదిగోండి, వీళ్ళు టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయంట. సో నేను మా అమ్మాయి ఒక బ్యాచ్, వీళ్ళందరూ ఒక బ్యాచ్. మా మాయ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఐటమ్స్ని చూసి. మంచిగా ఫన్నీగా అనిపిస్తున్నాయండి. రైల్వే క్రాసింగ్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో చూడండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ జాతర లెవెల్ ఏంటో. అండ్ ఇంటికి వెళ్ళేసరికి మంచిగా పిండి వంటలు వండుతూ ఉన్నారు. పాపం ఆడవాళ్ళకి పండగ అంటే పిండి వంటలే, వాళ్ళు వండుతూ ఉంటారు. మగవాళ్ళకైతే తిరుగుతూ ఉంటారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏటుకొప్పాక చిరంజీవి మాయ వచ్చారు. అండ్ తను నేను తీసిన వీడియోస్ అన్నీ షేర్ చేసుకున్నారు. పండగ అంటేనే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ సందడే వేరు కదండి. సో మధ్యాహ్నం అయితే మేము లంచ్ కంప్లీట్ చేస్తాం. అసలు ఈ 2 days మొత్తం ఇంకా నాన్ వెజ్జే, పగలు రాత్రి లేకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్. అండ్ తర్వాత లంచ్ అయిపోయిన వెంటనే మేమైతే ఈ జాతర చూడడానికి స్టార్ట్ అయ్యాం. నేను మార్నింగ్ చూశాను కాబట్టి బుజ్జంకి ఈసారి అలానే చూపిద్దామని స్టార్ట్ అయ్యాం.
చెప్పాలంటే రథం కిలోమీటర్ దూరంలో ఉందండి. 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్. బట్ ఇక్కడ చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఏ టెర్రస్లు కూడా ఖాళీ లేవు, హైట్గా ఉన్న ఏ ప్లేస్లు కూడా ఖాళీ లేవు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఆర్ఆర్పేటలో ఉండే ఏలూరు తాత ఇంటి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు కొర్రలబండి అక్కడే ఉందంట ఆ ఏరియాలో. సో పైకి వెళ్ళి కూర్చొని చూద్దామని వెళ్తున్నా. ఫైనలీ ఏదేమైనా మేమైతే రీచ్ అయిపోయాం ఏలూరు తాతయ్య వాళ్ళ ఇంటికి. సో మేము ఇక్కడ పైన వాళ్ళ సెకండ్ ఫ్లోర్ నుంచి కూర్చొని చూస్తున్నాం. చెప్పాలంటే బళ్ళని ఖాళీ అయిపోయండి. లంచ్ అవర్ అవడం అండ్ బాగా అలసిపోవడం వల్ల ప్రోగ్రామ్ వాళ్ళందరూ కూడా భోజనంకి వెళ్ళారు అనుకుంటా, రెస్ట్ తీసుకున్నారు అనుకుంటా. ఇక్కడైతే మాత్రం ఓన్లీ వెహికల్స్ డీజే సౌండ్సే మిగిలాయి. బట్ అయినా కూడా కొర్రలబండిని చూడాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. కొర్రలబండి అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. చూడండి, మీరు కూడా చూడొచ్చు ఎంత భయంగా ఉంది చూడడానికి. పాపం పందులు ఉదయం నుంచి అలానే వేలాడుతూ ఉన్నాయి, చుట్టూ కోడ్లు. అండ్ లోపలైతే అదిగోండి అమ్మవారి దాసులు. అండ్ చుట్టూ అయితే క్రౌడ్ మాత్రం తోపులాట చాలా ఎక్కువ జరుగుతుంది. మాకైతే భయం వేస్తుంది ఏమవుతుంది ఏంటండి. లేడీస్ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమ్మవారి ఆశీర్వచనాల కోసం ఆ క్రౌడ్లో బండి దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడైతే ఒక అమ్మాయికి అమ్మోరు వాలింది. నేను ఎప్పుడో మా ఊర్లో చూశాను వారాల టైంలో. ఈ అమ్మోరు వాళ్ళం ఇటువంటి థింగ్స్ అని విలేజ్ వరకు అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఒక టౌన్లో కూడా అమ్మోరు అనేది ఇలా ఒక ఆవాహించడం. సో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎంతగాని ఒప్పుకోలేదు టీ తాగి వెళ్ళేంత వరకు. సో ఇక్కడేమో ఇదిగోండి ఏలూరు తాతయ్య వాళ్ళ వైఫ్ అమ్మమ్మ కొంతసేపు మాటామంట పెట్టుకొని మంచిగా టీ తాగి మంచిగా ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇక్కడి నుంచి షార్ట్ కట్స్ యూజ్ చేసి ఎంతో కష్టం మీద 1.5 కిలోమీటర్ ఉండే చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి పవర్పేటలో రివర్స్ మళ్ళీ వెళ్ళాం కొత్తపేట. సో ఇక్కడి నుంచి ఈ ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉండి చూసామండి. ఎందుకంటే ఈవెంట్స్ తిరుగుతూ ఇక్కడికి వస్తుందని తెలుసు. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అయింది మా దగ్గరికి ఈ ఈవెంట్స్ వచ్చేసరికి.
ఇక్కడితో ఇంకా కొత్తపేట సంబరాలు కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మా ప్రభావదిన వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం, తాడేలు. సో అది రైల్వే స్టేషన్ దగ్గర 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. అండ్ నగేష్ బాబు ఇక్కడ మాకు చాలా సపోర్ట్ చేశాడు తిరగడంలో అండ్ అన్ని విధాలుగా. అండ్ ఇక్కడి నుంచి అయితే మా ముఠా మొత్తం కదిలింది. చూడండి ఫ్రెండ్స్, సో మమ్మల్ని లీడ్ చేసింది అయితే మా చిన్నానమ్మ, మీన్స్ ప్రభాకి చిన్నమ్మ. ఇక్కడ చాలా ట్రాఫిక్ అయి ఉండడం వల్ల ఆటోస్ వెంటనే దొరకట్లేదు. కాబట్టి నియర్లీ 1.5 కిలోమీటర్ నడిచి ఆ ఆటోని పట్టుకొని అక్కడి నుంచి ప్రభావతి దగ్గరికి వెళ్తున్నాం. ఆటో డ్రైవర్కి అయితే అన్ని రకాల జాగ్రత్తలు చెప్పేస్తుంది. ఎందుకంటే బుజ్జమ్మ కూడా ప్రెగ్నెంట్ అండ్ ఇక్కడి నుంచి ఈ ట్రాఫిక్లో వెళ్ళడం చాలా కష్టమని కూడా తనకు తెలుసు. సో చాలా ప్రేమగా చూసుకుంది మమ్మల్ని అయితే ఉన్న 2 days కూడా. ఫైనల్లీ కోడేల్లో ఉన్న మా ప్రభావతి వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇక్కడికి వచ్చేసరికి మా ఆర్మీ వెంకటేష్ బాబు కూడా ఇక్కడికి వచ్చాడు. సో హాయిగా అందరితో మాతామంటి పెట్టుకున్నాం. అండ్ పిల్లలకైతే ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ వేసిన వారణాసి ట్రిప్ వీడియోస్ చూపించాలంటే, సో మన యూట్యూబ్లో ఉన్న మా ఫ్యామిలీ వారణాసి ట్రిప్ అయితే వీడియో ప్లే చేసి చూస్తూ మా 3 రోజుల్లో వేస్తున్న గారెల్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు టీవీలో చూసుకుంటూ. ఈ 2 days జాతర అయితే ఎంత ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉందో, అదేవిధంగా నాకొద్దు బాబోయ్ అనేటట్టు నాన్ స్టాప్గా నాన్ వెజ్ కూడా పెట్టారు. అండ్ పాప మా బుజ్జమ్మ అయితే ఈరోజు వెజ్, తను కాబట్టి టిఫిన్ తింటుంది. ఈ విధంగా టోటల్ ఫ్యామిలీతో ఈ 2 days అనేది ఏలూరు జాతర బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ ఈ జాతరలో మాకు కొత్త పరిచయాలు, కొత్త రిలేషన్స్ కూడా. అండ్ నాగేష్ బాబు అయితే బాగా హెల్ప్ చేశాడు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు కొత్త ఇక్కడ ఏలూరులో, అందరూ మా బుజ్జమ్మ వైపు రిలేటివ్సే. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్, జర్నీస్ కాబట్టి రిజర్వేషన్ చాలా కష్టపడితే మా బుజ్జమ్మకి మా మాయకి రిజర్వేషన్ అయింది. మేమైతే ఇదిగోండి ఇలానే అన్రిజర్వ్డ్ టికెట్సే. సో మా బుజ్జమ్మ మా అయితే గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్లో ఉన్నారు. మేము వేరే ట్రైన్లు ఎక్కితే ఇలా తునిలో 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది వీళ్ళ కోసం. అండ్ ఈ టైంలో మా చలాకీ పిల్ల ధనా చెప్పే ఈ కబుర్లతో టైంపాస్ అయితే అయిపోయింది. ఫైనల్లీ మార్నింగ్ 6:30కి నర్సీపట్నం రోడ్ అయితే రీచ్ అయిపోయామండి. పెద్ద కూతురు నానే వెళ్ళారు అల్లుడి వదిలేసాడు, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏలూరు జాతర అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ టేక్ కేర్.